బిజినెస్ ప్రమోషన్స్ అయినా పర్సనల్ ప్రమోషన్స్ అయినా పీక్ స్థాయిలో జరగాలంటే ఎన్ఎస్ఆర్ ప్రమోషన్స్ విభాగాన్ని సంప్రదించండి. ఒక్క మాట, ఒకే ఒక్క మాట. కొండా మురళి చెప్పిన ఒకే ఒక్క మాట ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలను హాట్ టాపిక్ గా మార్చేశాయి. ఇటీవల ఓ కార్యక్రమంలో కొండా మురళి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పర్కాల నియోజకవర్గంలో నా బిడ్డ పోటీ చేస్తుందని అన్నారు. అంతే, కాంగ్రెస్ పార్టీ నాయకుల్లోనే కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో అదో చర్చనీయాంశమైపోయింది. నిజంగా కొండా మురళి తన కూతురును ఈసారి రాజకీయాల్లో కీలకం చేయబోతున్నాడా? అందుకోసం పర్కాల నియోజకవర్గమే ఎందుకు కావాలనుకుంటున్నాడు? ఇలాంటి విషయాలన్నీ పక్కన పెడితే అసలు వాట్ అబౌట్ కొండా సుస్మిత పటేల్? కొండా సుస్మిత పోటీ చేయాలనే ఉత్సాహంలో ఉందా? తన తండ్రి కోరిక మేరకు ఏదైనా చేయడానికి రెడీగా ఉందా? రాజకీయాల్లో తనకంటూ సొంత ఆలోచన ఉందా? వరంగల్ రాజకీయాలను ఆమె తట్టుకోగలుగుతుందా అనేది ముఖ్యమైన అంశం. కొండా సుస్మిత ప్రొఫైల్ చిన్నదే, తాను తండ్రి చాటు బిడ్డే. కానీ ఆమె బ్యాక్గ్రౌండ్ కి ఒక బలం ఉంది. ఎవరికీ లేనంత ఫాలోయింగ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వస్తోంది. ఇవన్నీ ఆమె ఎంట్రీకి కలిసొచ్చే అంశాలు. కానీ ఆమె బలం ఏంటి? ఆమె తెలివేంటి? ఆమె ధైర్యమేంటి? చదువుకున్న అమ్మాయి, తండ్రిలాగే ధైర్యవంతురాలు, ఇప్పటి జనరేషన్ కి ఏమాత్రం తీసిపోని ఇంటెలెక్చువల్ లేడీ. చిన్నప్పటి నుంచి రాజకీయాలు చూస్తూ పెరిగింది. ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో వంటి లౌక్యం తెలిసిన అమ్మాయి. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తూనే సమాజాన్ని చదివేసింది. అల్లారు ముద్దుగా పెరిగిన అమ్మాయి ఇప్పుడు ఓ గృహిణిగాను పిల్లలు, కుటుంబం, బాధ్యతలు అన్నీ తెలుసుకోగలిగింది. ఇక మిగిలింది సమాజంలో తనకంటూ ప్రత్యేకమైన చరిత్రను లిఖించుకోవడమే. ఒక వ్యక్తి జీవితంలో అన్ని స్థాయిల్లో ఎదురయ్యే కఠిన పరిస్థితులు సుస్మిత లైఫ్లో కూడా ఉన్నాయి. ఆమె చిన్నప్పుడే కంటి ముందు మృత్యువును చూసింది. వాళ్ళ నాన్న కొండమురళి తన కోసం చేసిన త్యాగాలను చూసింది. అధికారంలో ఉన్నప్పుడు అంగరంగ వైభవాన్ని చూసింది. అధికారం కోల్పోయినప్పుడు కలిగే అవమానాలను కల్లారా చూసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గని తత్వాన్ని అలవాటు చేసుకుంది. ఇంకేం కావాలి ప్రజాక్షేత్రంలో పోటీకి దిగటానికి? ఎక్కడైనా యువత ముందుకొస్తే అక్కడ అన్యాయం అనేది జరగదు. వయసులో తన తండ్రి కొండ మురళిపై హత్యా ప్రయత్నం జరిగి ఆయన్ని పాయింట్ బ్లాంక్ లో రివాల్వర్ తో కాలుస్తుంటే కల్లారా చూసిన సుస్మిత మనసులో నాటుకుపోయిన ఆలోచన ఏమై ఉంటుందో ఎవరైనా ఊహించగలరా? తన కోసం పోలీసుల చేత దెబ్బలు పడి ఎన్కౌంటర్ అంచుల వరకు వెళ్లి జైలు గోడల మధ్య గడిపిన తండ్రి కొండా మురళి త్యాగాన్ని కల్లారా చూసినప్పుడు ఆమె మనసులో మొదలైన ఆలోచన ఏమై ఉంటుందో ఎవరి ఊరికైనా అందుతుందా? తండ్రి కూతుళ్ల అనుబంధానికి అసలైన ఉదాహరణగా చెప్పుకునేంత గొప్ప ప్రయాణం కొండా మురళి సుస్మితది. తండ్రి తన జీవితానికే కాదు భవిష్యత్కి బాటలు వేశాడు. కూతురు ఇక దూసుకుపోవడమే. గెలుపు అనేది కొండా ఇంటికి కొత్త కాదు, కానీ సుస్మిత గెలవడం చాలా ఇంపార్టెంట్. ప్రజాసేవలో మంచి పేరు తెచ్చుకోగలిగే పర్ఫెక్ట్ డాటరే కాదు, ఓడినా సరే తిరిగి లేచి నిలబడి గెలిచే సత్తా ఉన్న అమ్మాయి కొండా సుస్మిత. ఎన్ని అడ్వాంటేజ్లు ఉన్నా, ఎన్ని అడ్డంకులు ఉన్నా ప్రజాక్షేత్రంలో వచ్చే తీర్పును శిరసా వహించాల్సిందే. అందుకే మనం వేచి చూద్దాం. అయినా సుస్మిత గెలిచి తీరుతుందిలే. కొండా అంటే పేరు కాదు కదా, ఇట్స్ ఎ బ్రాండ్.